హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అంటే ఒకేసారి డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ మీద తీసుకోకుండా ముందు మనం ఒక పేపర్ మీద మార్క్ చేసి కట్ చేసి పెట్టుకున్నాము అంటే మనం ఎప్పుడు బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అన్న ఈ కట్ చేసుకున్న ఈ పీసెస్ వేసేసుకొని మనం బ్లౌజ్ పీస్ పై వైపున కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. అలానే కొందరు ఎక్కువగా బ్లౌజులను స్టిచ్ చేయరు, ఎప్పుడో ఒకటి కుట్టుకోవాలి అనుకుంటారు. అలా కుట్టుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇలా మన సైజులు వచ్చేసి ఒక పేపర్ మీద కట్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు బ్లౌజ్ కుట్టుకోవాలి అన్న ప్రతిసారి మార్కింగ్స్ మొత్తం పెట్టుకునే అవసరం లేకుండా ఈ పీసెస్ని మనం పక్కన పెట్టేసుకున్నాము అంటే మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పీసులను వేసేసి మనం బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇది వచ్చేసి పేపర్ మీద కట్ చేసి పెట్టుకోవచ్చు, లేదా మనకి ఎక్కువ రోజులు ఉండాలి అంటే పేపర్ అయితే మనకి ఫోల్డ్ చేసేటప్పుడు మడతలు పడిపోతుంది. ఈ పేపర్ మీద కట్ చేసుకున్న తర్వాత ఒకటి సింపుల్ కాస్ట్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఆ బ్లౌజ్ పీస్ పై వైపున ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే ఈ పీస్ మనకి కట్ చేయాలి, మార్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని జస్ట్ లైట్గా ఐరన్ చేసుకొని ఆ పీస్ వేసుకొని మనకి బ్లౌజ్ని కట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం పేపర్ పై వైపున మార్క్ చేసుకుందాం. ఇప్పుడు నేనైతే బక్రం పీస్ని తీసాను. బక్రం పీస్ని ఇట్లా మామూలుగా మనం బ్లౌజ్ని ఫోల్డ్ చేస్తాం కదా, సేమ్ అలానే ఈ ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా ఫోల్డ్ చేసేసాను. ఇలా మనకి ఏదైనా సరే వైట్ పేపర్ని తీసుకోవచ్చు. మనకి న్యూస్ పేపర్ అయితే మొత్తం అంతా రాసి ఉంటుంది కాబట్టి మనకి ఈ మార్కింగ్ అంత నీట్గా కనిపించదు, అందుకని వైట్ పేపర్ తీశాను. ఇలా ఈ బకరం పీస్ అయినా తీసుకోవచ్చు, లేదు ఇదేది మనకి అందుబాటులో లేదు అనుకుంటే న్యూస్ పేపర్ పై వైపునే కట్ చేసేసుకోవచ్చు. అది వచ్చేసి మీ చాయిస్. ఇప్పుడు వచ్చేసి మనం కొలతలు తీసుకుందాం. కొలతలు తీసుకోవాలి బిగినర్స్ అంటే కనుక మనకి కొలత బ్లౌజ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది మీకు తీసుకోవడానికి. అందుకోసం నేను ఇప్పుడు కొలత బ్లౌజ్ మీద చూపించేస్తాను. మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, ఆ తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ కొలతలు తీసుకుందాం. బ్యాక్ పార్ట్ కొలతలు వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు కరెక్ట్గా రావాలి అంటే ఈ బ్యాక్ పార్ట్లో టక్స్ వేస్తాం కదా, ఈ టక్స్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ క్లాత్ ఎక్కడ సాగకుండా వస్తుంది ఇలా. అదే మనం ఇటువైపున తీస్తే మనకి ఇంత పెడితే ఇంతే వస్తుంది, ఇంకొంచెం సాగ తీసామంటే ఇంకొంచెం సాగుతుంది. అదే కాటన్ బ్లౌజ్ అయితే ఇంకా ఎక్కువ సాగుతుంది. అందుకోసం ఎప్పుడు కూడా ఈ బ్యాక్ పార్ట్లో కొలతలు తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఈ కొలతలు ఎగ్జాక్ట్గా రావాలి అంటే ఈ టక్స్ దగ్గర పట్టుకొని మనం కొలతను తీసుకోవాలి బ్యాక్ పార్ట్ పొడవు. అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్లో ఈ పొడవు ఎంత ఉన్నది ఒకసారి చూసుకోవాలి. ఈ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. ఈ వచ్చిన పొడవుకి ఈ చివరి వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసుకుంటాము, పై వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టేసుకుంటాం. పావు ఒక హాఫ్ 30 ఇంచ్. 13.5 ప్లస్ ఖర్చు కోసం కూడా ఒకేసారి 30 ఇంచ్ కలుపుకొని 14 ఇంచులది మనం ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. పేపర్ మీద ఇలా ఒక చివరి నుండి మనం బ్యాక్ పార్ట్ కోసం మార్క్ చేసుకుందాం. మొత్తం ఖర్చుతో కలిపి 14 ఇంచులు వచ్చింది కదా, ఈ 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే మనకి ఈ బ్యాక్ పార్ట్లో ఈ లెంత్ ఇక్కడ తీసాము, రెండవ చివరన క్రాస్గా రాకుండా ఉండడం కోసం మధ్యలో కూడా ఒక దగ్గర మార్క్ చేసేసుకోవాలి. ఈ 14 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేస్తే మనకి క్రాస్గా రాకుండా ఉంటుంది. ఈ 14 ఇంచుల దగ్గర మార్కింగ్స్ పెట్టాం కదా, ఈ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం నడుం లూజ్ని తీసుకోవాలి. నడుం లూజ్ను వచ్చేసి ఒక చివరన ఈ కాజాల్ బెల్ట్ ఉంది కదా, కాజాల్ బెల్ట్ నుండి హుక్సుల బెల్ట్ వరకు రెండవ చివరి వరకు మొత్తం బ్లౌజ్లో నడుం లూజ్ని ఎంత ఉన్నది అనేది కొలుచుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి 33 ఇంచులు. ఈ వచ్చిన నడుము లూజుకి ఫ్రంట్ పార్ట్లో టక్స్లు వేస్తాము, బ్యాక్ పార్ట్లో టక్స్లు వేస్తాము, సైడ్ ఖర్చు కావాలి. ఈ మొత్తం ఖర్చుల కోసం 12 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 12 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే మనకి మొత్తం సైడ్ 2 ఇంచులు ఖర్చు వస్తుంది.
ఒకవేళ మీకు ఖర్చు ఎక్కువ అవసరం లేదు అనుకుంటే ఒక హాఫ్ ఇంచు, మనకు 1.5 ఇంచు మాత్రమే ఖర్చు చాలు అనుకుంటే 10 ఇంచులు కలుపుకోవచ్చు. ఎక్స్ట్రా ఖర్చు కావాలి మనకి 2 ఇంచులు ఎగ్జాక్ట్గా రావాలి అంటే 12 ఇంచులు వచ్చిన నడుము లూజుకి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి నడుము లూజు 33 ఇంచులు వచ్చింది. వచ్చిన ఈ నడుము లూజు 33 ఇంచులకి ఎక్స్ట్రా 12 ఇంచులు యాడ్ చేసుకోవాలి. 33 ప్లస్ 12 45 ఇంచులు. 45 ఇంచుల్లో 4వ భాగాన్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 45 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 11.5 ఇంచు వస్తుంది. 11.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. దీన్ని 4 భాగాలుగా ఎందుకు చేస్తాము అంటే బ్యాక్ పార్ట్లో డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టాం కదా, బ్యాక్ పార్ట్లో ఇలా వస్తుంది 2 పార్ట్, అలానే ఫ్రంట్ పార్ట్లో 2 పీసులు వస్తుంది. కాబట్టి మొత్తం మనం 4 భాగాలుగా డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి నడుము లూజు. ఇదే 11.5 ఇంచుల్ని ఈ పై వైపున కూడా మార్క్ చేసేయాలి. అప్పుడు మనకి మధ్యలో ఎక్కడా క్రాస్గా రాకుండా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్లో ఈ బ్యాక్ లెంత్ నడుము లూజ్ని మన దగ్గర కొలత బ్లౌజ్లో కొలుచుకొని ఈ హైట్ ఈ లూజ్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఈ నెక్ లెంత్, షోల్డర్ లెంత్, ఆర్మ్ డౌన్ ఒకటే తీసేసుకోవచ్చు. దీంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఈ సైజులకి ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే కనుక రీసెంట్గా బిగినర్స్ కోసం ఒక వీడియో పోస్ట్ చేశాను. ఏ సైజ్ వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి, స్మాల్, మీడియం, లార్జ్, ఏ సైజ్ వాళ్ళకి ఈ నెక్ లెంత్, షోల్డర్ లెంత్, ఆర్మ్ డౌన్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న మార్పుని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది వీడియో ఉంది. ఒకవేళ మీరు ఆ చిన్న అడ్జస్ట్మెంట్లు ఎలా అని తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో చూడండి. ఇప్పుడు మనకు వచ్చేసి ఏ సైజ్ వాళ్ళకైనా సరే నెక్ లెంత్ కొలుచుకునే అవసరం లేకుండా 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడి నుండి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి షోల్డర్ లెంత్ వస్తుంది. ఇక్కడి నుండి ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ 6 ఇంచుల దగ్గర మార్క్ చేసిన తర్వాత ఇక్కడి వరకు ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకొని ఇక్కడ నుండి స్కేల్తో మనకి క్రాస్ రాకుండా గీతలు కొట్టుకోవాలి. మనకి ఎప్పుడు కూడా ఈ కటింగ్ పర్ఫెక్ట్ రావాలి అంటే క్రాసులు రాకుండా చూసుకోవాలి. చిన్నపాటి క్రాసులు వచ్చినాయి అంటే మనం పెట్టుకున్న కొలత కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తక్కువ వచ్చేస్తే మనకి మొత్తం కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఫిట్టింగ్ పోతుంది. అందుకోసం ఈ కొలతలు ఎక్కడ క్రాస్ రాకుండా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ 2 గీతలకి మధ్యలో 1.5 ఇంచ్ లెంత్ ఉండేలా ఒక డాట్ పెట్టేసుకొని ఈ డాట్ని బేస్ చేసుకొని మనం రౌండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా రౌండ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి జస్ట్ ఇలా ఫస్ట్ చిన్న డాట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఈ రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ నుండి జస్ట్ ఇలా కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసుకొని మధ్యలోకి వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ నుండి ఈ డాట్లోకి ఇలా రౌండ్ కలిపేసుకోవాలి. ఫస్ట్ ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మొత్తం డ్రా చేసుకుంటే మనకి ఈ రౌండ్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇలా చేత్తో డ్రా చేసేసుకోవచ్చు. ఒకవేళ బిగినర్స్ అయ్యి మాకు ఈ రౌండ్ కన్ఫ్యూజ్ అయింది అంటే కనుక మనకి ఇలా ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోవడానికి స్కేల్ దొరుకుతుంది, కర్వ్ స్కేల్. ఈ స్కేల్ ఉంటే కనుక మీకు ఇంకా ఈజీ అవుతుంది ఈ కర్వ్ తిప్పడం. మనం 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టేశాం కదా, ఈ స్కేల్ని ఒకేసారి పెట్టి డ్రా చేసుకుంటే ఈ 1.5 ఇంచ్ దగ్గర ఈ మార్కింగ్ వచ్చింది అంటే ఓకే, ఒకేసారి మీరు డ్రా చేసేసుకోవచ్చు. ఒకవేళ ఈ మార్కింగ్ 1.5 ఇంచ్ దగ్గరికి రాలేదు అంటే కనుక 2 హాఫ్లుగా చేసేసుకోండి మీరు. ఇదిగోండి, మనం ఈ స్కేల్ని పెట్టుకునే దానిని బట్టి మనకు వస్తుంది. ఎలా కావాలి అంటే అలా. ఇదిగోండి, కొంచెం మనకి ఎక్కడి వరకు ఈ స్కేల్ని తిప్పితే మనకి అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకొని పెట్టేసుకోవాలి. ఈ స్కేల్ ఇలా ఉంది కదా, ఇక ఒకేసారి ఇలా పెట్టేస్తాను అంటే అవ్వదు. మనకి ఈ డాట్కి సమంగా వచ్చేలా చూసుకొని, ఒకవేళ మీకు ఒకేసారి ఫుల్ పెట్టడానికి రాలేదు అంటే కనుక ఫస్ట్ ఇక్కడ నుండి ఈ 1.5 ఇంచ్ మార్క్ దగ్గర వరకు ఇలా పెట్టేసుకొని డ్రా చేసేసుకోండి. ఫస్ట్ ఈ హాఫ్ దగ్గరికి, ఈ హాఫ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా వదిలేస్తాం కదా, అక్కడ నుండి మరలా ఈ స్కేల్ని తిప్పేసి ఇక్కడ నుండి ఈ హాఫ్ వరకు మరలా ఇలా డ్రా చేసేసుకోండి. ఓకే, ఈజీ అయిపోయిందా? ఇలా మనం చాలా ఈజీగా ఈ రౌండ్ని తిప్పేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ని తీసుకోవాలి. ఈ బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ని ఈ నెక్ ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోవాలి.
సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ లెంత్ వచ్చేసి మనం డైరెక్ట్గా ఈ పీస్ మీద పెట్టేసి పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఇక్కడ ఖర్చు కోసం వదిలేసి పై వైపున ఖర్చు కోసం పెట్టేసి మార్క్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీరు టేప్తో కొలుచుకోవాలి అనుకుంటే కనుక దీన్ని ఇలా టేప్తో కొలిచేసుకొని ఇక్కడ మనకి 4.5 ఇంచులు వచ్చింది. పైన చివరి వైపున ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కలిపేసుకొని 5 ఇంచులు మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. 5 ఇంచులు ఇలా మార్క్ చేసేసి ఇక్కడ నుండి పై వైపున నెక్ లెంత్ ఎంతైతే తీసామో సేమ్ అదే నెక్ లెంత్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచు ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ తీయడానికి కూడా మనకి ఈ కర్వ్ స్కేల్ యూజ్ అవుతుంది. మనకి నెక్ రౌండ్ బాగా డీప్గా రావాలి అనుకుంటే ఈ 2 డాట్స్కి మధ్యలో 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి ఎక్కువ రౌండ్ వద్దు, కొంచెం చిన్న సైజ్ బ్లౌజులు అంటే కనుక ఈ 1/2 ఇంచ్ కాస్త 1 ఇంచ్ పెట్టుకొని రౌండ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ పెట్టే ఈ రౌండ్ను బట్టి మనకి ఇక్కడ నెక్ లెంత్, షోల్డర్ లెంత్ అడ్జస్ట్ అవుతుంది. భుజాలు ఎక్కువగా జారుతున్నాయి అంటే కనుక ఇక్కడ పెట్టే రౌండ్ తగ్గించుకోవాలి. ఇప్పుడైతే నేను 1/2 ఇంచ్ మాత్రమే రౌండ్ చేస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ కాబట్టి మనకి ఎక్కువ రౌండ్ ఏమీ రాదు. కాబట్టి ఒక్కసారి ఈ స్కేల్ని యూజ్ చేసి మనం రౌండ్ చేసేసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ వరకు మార్క్ చేసిన తర్వాత ఒకసారి మనం చెస్ట్ లూజ్ని కూడా చూద్దాము. చెస్ట్ లూజ్ వచ్చేసి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని మధ్యలో ఎక్కడ ముడతలు రాకుండా ఈ బ్లౌజ్ని సారి చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా వచ్చేలా బ్లౌజ్ని సారి చేసుకొని ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని కొలుచుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ఒక చివరి నుండి రెండవ చివరి దాకా 18.5 ఇంచులు. 18.5 బ్యాక్ సైడు, అలానే 18.5 ఫ్రంట్ సైడ్. 18.5 వచ్చేసి మనకి 37 ఇంచులు వస్తుంది చెస్ట్ లూజ్. ఈ వచ్చిన 37 ఇంచుల్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. 37 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 9.5 ఇంచు వస్తుంది. ఈ 9.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా గీత కొట్టేసుకోవాలి. మనకి బ్లౌజ్లో చెస్ట్ లూజ్ ద్వారా ఇలా కటింగ్ పెట్టుకోవాలి అనుకుంటే చెస్ట్ లూజ్ పెట్టుకొని ఎక్స్ట్రా 2 ఇంచులు పెట్టుకోవచ్చు. నడుం లూజ్కి సరిపోతుంది. ఇలా చెస్ట్ లూజ్ తీసుకొని కొలుచుకోవచ్చు, అలానే నడుం లూజ్ తీసుకొని కొలుచుకోవచ్చు. మన కటింగ్ ప్రాసెస్లో అయితే ఎప్పుడు నడుం లూజ్ని మాత్రమే తీసుకొని కటింగ్ చేసేసుకుంటాము. ఇది మీ చాయిస్, ఏది కావాలి అనుకుంటే అది పెట్టేసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ వరకు మార్క్ చేసిన తర్వాత మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి.